వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విజయనగరం నుంచి బొప్పడం అనే విలేజ్ ఉంది, విజయనగరం దగ్గరలోనే. అక్కడ లాస్ట్ టైము ఒక డాగ్కి యాక్సిడెంట్ జరిగింది. పప్పీకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను షార్ట్ పెట్టాను, ప్రతి ఒక్కరు దయచేసి సపోర్ట్ చేయండి, దీనికి బాగు చేద్దాం, లేదంటే నడుము పడిపోయే అవకాశం ఉందని. అయితే కొంతమంది సపోర్ట్ చేశారండి. దానికి ఇప్పుడు ప్రెజెంట్ బాగానే ఉంది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, చాలామంది చూశారు. అయితే నేను మే, జూన్, జూలై ఈ 3 మంత్స్ వ్యాక్సిన్ మంత్స్గా పెట్టుకున్నానండి. అంటే ఈ 3 నెలల్లో కూడా వ్యాక్సిన్స్ వేయాలి డాగ్స్కి, ఖచ్చితంగా వ్యాక్సిన్స్ వేయాలి. ఈ 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ 3 నెలల్లో వ్యాక్సిన్స్ వేస్తూ కూడా జూన్ మధ్యలో నుంచి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తామండి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కూడా వాటికి స్టార్ట్ చేస్తాం. అయితే వ్యాక్సిన్స్ ఎందుకు అవసరం అంటే సిడి వైరస్ అంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్, పారో వైరస్, ర్యాబిస్ వైరస్, ఇవి చాలా ప్రమాదకరమైన వైరస్లు అండి. ఒక్కసారి ఇవి కానీ డాగ్స్కి వచ్చాయంటే చనిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు. ఏదో లక్షలో ఒక్కొక్క బతకొచ్చు అంతే తప్ప, కానీ మ్యాక్సిమం అన్నీ చనిపోతాయి. అందులోని ఈ వ్యాధులకు ఉండే లక్షణాలు ఏంటంటే ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. అదే పెద్ద సమస్య. మనుషులకి కరోనా ఎలాగొచ్చిందో ఈ డాగ్స్కి కూడా ఈ సిడి వైరస్, కెనైన్ డిస్టెంపర్ వైరస్, పారో వైరస్, అదేవిధంగా ర్యాబిస్ వైరస్, ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. చాలా ప్రమాదకరమైన వైరస్లు అండి. ఒక్కసారి వచ్చాయంటే వాటి సలైవా అంటింది, ఒకదానికి జబ్బు వచ్చింది అనుకోండి, దాని తాలూకు సలైవా ఉమ్ము ద్వారా, గాలిలో ఉండే తుంపరల ద్వారా ఇంకొక డాగ్ వచ్చేస్తుంది. కొన్ని దగ్గరలో అయితే 10-20 కుక్కలు కూడా చనిపోయే సందర్భాలు నేను చూశానండి. అంత ప్రమాదకరమైన జబ్బులు ఇవి. అందుకే వీటికి ఏంటి అంటే వచ్చిన తర్వాత మనం ఏం చేసేది ఉండదండి. మనం కష్టపడినా కూడా చాలా కష్టం. మీరు చాలా ఛానల్స్లో చూడండి, కొన్ని ఛానల్స్లో డాగ్స్కి సిడి వైరస్ వస్తే ఎంత ట్రీట్ చేసినా లాస్ట్కి చనిపోతాయి అంతే. అలా రాకుండా విరుగుడుగా వీటికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒక్కసారి వ్యాక్సిన్ వేయించామంటే ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి, అంటే స్ట్రీట్ డాగ్స్కి మనం ఎవ్రీ ఇయర్ వేయలేకపోయినా 2 ఇయర్స్కి ఒకసారి వేసినా కూడా ఆ జబ్బులు వీటికి రాకుండా ఉంటాయి. ఇవి సేఫ్ అవుతాయి, సెక్యూర్ అవుతాయి. ఇప్పుడు నేను ఎన్నో డాగ్స్కి ఫీడ్ చేస్తున్నాను, 200 డాగ్స్ ఫీడ్ చేస్తున్నాను. రోజు కష్టపడి వెళ్తాను, ఎండలో వెళ్తున్నాను, రాత్రులు వెళ్తున్నాను, ఎంత కష్టపడుతున్నాం, పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు పెట్టి మన శ్రమ పడుతున్నాం. అయితే ఏదో డాగ్స్ ఇంత అల్లారి ముద్దుగా పెంచుతాం, ఇష్టానుసారంగా డబ్బులు వీటికి ఖర్చు పెడతాం, అంతా చేస్తాం. ఏదో జబ్బు చచ్చిపోతే మనకి ఎంత బాధ కలుగుతుంది. నేను మొన్న ఒక డాగ్కి సేవ్ చేశాను. ఆ సేవ్ చేసిన డాగ్ అంటే మా వీధిలోనే సేవ్ చేశాను, ఒక డాగ్ బాగుపోయి సేవ్ చేశాను. అది దానికి తర్వాత ఏమైందంటే దానికి ఎవరో కొట్టేశారు, దానికి సేవ్ చేశాను, ట్యాబ్లెట్లు వేసి తగ్గింది. దానికి తర్వాత ఈ వైరస్ వచ్చింది, సిడి వైరస్ వచ్చింది. చాలా బాధ అనిపించింది నాకు. ఇంత కష్టపడి మనం ఫీడ్ చేస్తున్న డాగ్స్ ఏదో జబ్బు వచ్చి చచ్చిపోతే ఎంత బాధ కలుగుతుంది. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను, మే, జూన్, జూలై వ్యాక్సిన్ మంత్స్గా పెట్టుకున్నాను. ఈ ఇయర్ నుంచి నేను ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు కూడా వ్యాక్సిన్స్ వేయిస్తాను, ఎవ్రీ ఇయర్ కూడా వేయిస్తాను. దీనిలో మీరు కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ డాగ్స్కి. ఫుడ్డే కాదు, వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వ్యాక్సినేషన్ కాస్ట్ ఎంత అంటే వ్యాక్సినేషన్ కాస్ట్ ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. ఒకరు ఎంఆర్పీ రేట్కి ఇస్తారు, ఒకరు హై కాస్ట్కి ఇస్తారు, ఒకరు ఇంకా ఎక్కువ కాస్ట్ పెంచుతారు. మా దగ్గర అయితే మాత్రం నేను వ్యాక్సినేషన్ కాస్ట్ ఎంత ఉంటుందంటే మా దగ్గర ప్రజెంట్కి 650 రూపీస్ తీసుకుంటున్నారు వ్యాక్సిన్కి. 9-in-1 వ్యాక్సిన్కి యాక్చువల్ 900 ఉంటుంది, 650 తీసుకుంటున్నారు. అదేవిధంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ 2 వ్యాక్సిన్లు కూడా వేయిస్తానండి. 2 వ్యాక్సిన్లు కూడా వేయించి దాని వీడియో ప్రతిరోజు పెడతాను. అంటే ప్రతిరోజు కనీసం మినిమం ఒక డాగ్ వ్యాక్సినేషన్ చేస్తాను. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. రెండోది, వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత ఆథరైజేషన్గా నేను వ్యాక్సినేషన్ బుక్ కూడా మీకు పెడతాను వీడియోలో. ఎందుకనంటే నాకు వ్యాక్సినేషన్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రెస్పాన్సిబుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మీరు ఎవరైనా సరే వ్యాక్సినేషన్కి సపోర్ట్ చేస్తాననుకుంటే నాకు కాల్ చేయండి, నేను దాని కాస్ట్ చెప్తాను. రెండోది, చాలామంది వ్యాక్సినేషన్ కాస్టే చూస్తారు తప్ప నేను వెళ్ళే దూరం, దాని పెట్రోల్ ఖర్చు ఏమీ చూడరు ఎవరు కూడా. చాలామంది మొన్న ఒకరు ఫోన్ చేసి వ్యాక్సినేషన్ 600 అవుతుంది కదా, 600 ఇస్తే సరిపోతుంది కదా, మీరు 650 ఎందుకు చెప్తున్నారని ఒకరు అడుగుతున్నాను నన్ను అలాగే అడిగారు. అయితే పర్లేదండి, ఎవరు బాధలు అనుకుంటాయి, ఎవరు మాట తీరాలనుకుంటుంది. ఎన్నో కష్టాలు. ఇప్పుడు నేను ఈరోజు 120 km ట్రావెల్ చేసి ఈ డాగ్ని సేవ్ చేశానండి. వ్యాక్సినేషన్ వేయించాను డాగ్కి. 120 km పెట్రోల్ ఎంత అవుతుంది, అలాంటివన్నీ లెక్కలు వేసుకోను, అలాంటి మనిషిని కాదు, చెప్తున్నాను. ఇగోండి, ఇదే వెట్మా క్లినిక్ విజయనగరం ఉంటుంది. సుధీర్ డాక్టర్ గారు ఉంటారు, చాలా మంచి ఆయన. మనకైతే మంచి కాస్ట్గా వేస్తున్నారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఎక్స్ట్రా వేస్తున్నారు ఆయన.
అది మెయిన్ విషయం. మనకు అది చాలా ఇంపార్టెంట్. యాంటీ ర్యాబీస్ వేయించుకోవాలి. 9-in-1 వ్యాక్సిన్ వేస్తున్నారు. 7-in-1 కాస్ట్కే 9-in-1 వ్యాక్సిన్ వేస్తారు. దయచేసి మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఇది చూసిన తర్వాత మీ వంతు సహాయం మీరు చేయండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత డాగ్కి జబ్బు రాకుండా హాయిగా హెల్తీగా బతుకుతుందండి. కష్టం ఎప్పుడూ ఉంటుంది, వీధి కుక్కలకి ఎప్పుడు కష్టం ఉంటుంది. ఎందుకనంటే వాటికి ఫుడ్డు టైంకి దొరకదు ఉంటాయి, కానీ కనీసం జబ్బు రాకుండా బతుకుతాయి కదా హ్యాపీగా. అందులో ఇలాంటి జబ్బులు వస్తే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడిపోతాయి. మూగజీవాలు చెప్పుకోలేవండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి మూగజీవాలన్నిటికి కూడా మనం మంచి లైఫ్ ఇద్దాం. మంచి లైఫ్ అంటే ఏం లేదు, జబ్బులు లేని జీవితం. జబ్బులు లేని జీవితం ఇస్తే చాలా అట్లా అవి ఆటోమేటిక్గా సర్వైవ్ అవుతుంది. మనం ఒక పూట ఫుడ్ పెడతాం కదా, మిగతాది హ్యాపీ బతుకుతాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్స్ వేసే దాంట్లో మీరు కూడా పాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకనంటే వ్యాక్సిన్స్ అనేది తప్పకుండా ఇట్లా నీడ్. వ్యాక్సినేషన్ వీడియోస్ అన్నీ పెడతాను, వాటి బుక్స్ కూడా పెడతాను. ఎందుకంటే రెస్పాన్సిబుల్గా మీకు చూపిస్తాను. ఈ వ్యాక్సినేషన్ అయిపోయిందండి ఈ పప్పీని లాస్ట్ టైం మనం సేవ్ చేసాం. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, సేఫ్గా ఉంది. అయితే వ్యాక్సినేషన్ వేసిన ప్రతి డాగ్కి 20 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేయాలి. అర్థమైంది? సెకండ్ డోస్ అంటే సెకండ్ డోస్కి కూడా సేమ్ ఫస్ట్ డోస్ ఎంత కాస్ట్ పడుతుందో సెకండ్ డోస్ కూడా అంతే కాస్ట్ పడుతుంది. అందుకే ఆ విషయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే సపోర్ట్ చేయండి. లేదు మా దగ్గర అంత డబ్బులు లేవు అనుకుంటే ఎంతైతే అంత సపోర్ట్ చేయండి, ప్రాబ్లం లేదు, తప్పేం లేదు. ఎంతైతే మీకు ఎంత తోచితే అంత సపోర్ట్ చేయండి. దాన్ని యాడ్ చేసుకుని నేను వ్యాక్సిన్స్ చేస్తాను. అయితే వాళ్ళకి చెప్పాను నేను నాకు ముందుగా వ్యాక్సిన్స్ వేసేయండి, నేను తర్వాత నాకు డబ్బులు ఉన్నప్పుడల్లా క్రియేట్ చేస్తూ ఉంటానని చెప్పాను. అందువల్ల వ్యాక్సిన్స్ అయితే ఆగవు. వ్యాక్సిన్స్ అయితే ఆగవండి, వ్యాక్సిన్స్ అయిపోతుంటాయి. మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే మనం వాళ్ళకి మెడికల్ షాప్ వాళ్ళకి ఆ వెట్మా క్లినిక్కి డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం. అలాగే క్లియర్ చేసి వ్యాక్సిన్స్ మాత్రం మస్ట్గా వేయించాలండి. నేనైతే ఫిక్స్ అయిపోయిన విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ మనసులో మాత్రం వ్యాక్సిన్స్ చేయడానికి మీ వంతు సపోర్ట్ మీరు చేయండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇగోండి దాని బుక్ ఇది. ఇగోండి 1వ తారీఖు 5/26 నేర్చాము. మళ్ళీ 20వ తారీఖు 5/26 సెకండ్ డోస్కి వెళ్ళాలి. ఇది వ్యాక్సిన్స్. చూసారా, వ్యాక్సిన్స్ వేయించాం. వ్యాక్సిన్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.